హలో ఫ్రెండ్స్, రండి ఇవాళైతే మనం షిర్కుర్మా చేద్దాం. దానికి సన్నటి సేమియా కావాలి, డ్రై ఫ్రూట్స్ కావాలి ఫ్రెండ్స్. ఇగో నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నా. ఎండు కొబ్బరి, కిస్మిష, ఎండు ద్రాక్షలు, ఖర్జూరాలు, బాదాం, అవేంటారు పుచ్చకాయ గింజలు, డ్రై ఫ్రూట్స్. మనకి ఏ డ్రై ఫ్రూట్స్ వేసుకోబుద్ది అయితే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నేను ఆల్మోస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసిన. అట్లనే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకోవడానికి. నెయ్యి వేడై కావాలి ఫ్రెండ్స్. ఇదైతే చిన్నగా పెట్టిన స్టవ్ నేను. చూడండి డ్రై ఫ్రూట్స్ ఇవి, సన్న సేమియా బ్రౌన్ కలర్. అదేవిధంగా అటుపక్క స్టవ్ మీద పాలు పెట్టిన ఫ్రెండ్స్. పాలల్లో వాటర్ కలపొద్దు. మనం ఎంత షిర్కుర్మా చేసుకోవాలనుకుంటున్నామో అంత షిర్కుర్మాకు లీటరా 2 లీటర్ల మనం ఎంత కావాలనుకుంటున్నామో అంత అన్ని లీటర్ల పాలు తీసుకొని వేరే గిన్నెలో పక్క స్టవ్ మీద వేడి చేసుకోవాలి. పాలు మరగాలి. పాలైతే మరిగినాయి ఫ్రెండ్స్. నేను స్టవ్ కట్టేసి మూత అయితే పెట్టేస్తున్నా ఈ డ్రై ఫ్రూట్స్ వేయించే వరకు. ఇటు స్టవ్ చిన్నగా చేసుకొని ఇగో ఎండు కొబ్బరి అయితే వేసిన ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ నెయ్యి వేసినాం కదా మనం, నెయ్యి వేడెక్కింది. ఎండు కొబ్బరి వేసిన, వేగుతుంది. చూడండి ఇలా. వేయించిన డ్రై ఫ్రూట్స్ తినడానికి కూడా టేస్ట్గా ఉంటాయి, మళ్ళీ హెల్త్కి కూడా చాలా మంచిది అని అంటారు. నాకైతే పచ్చి డ్రై ఫ్రూట్స్ కంటే ఇట్లా వేయించి తిన్న డ్రై ఫ్రూట్సే మంచిగా అనిపిస్తాయి, టేస్ట్ అనిపిస్తాయి ఫ్రెండ్స్. నేను ఇట్లా ఇష్టపడతా. ఇంట్లో ఉట్టేప్పుడు కూడా అప్పుడప్పుడు ఏమైనా తినబుద్ధి అయితే డ్రై ఫ్రూట్స్ ఇట్లా నెయ్యిలో వేయించుకొని తింటాం. నా లెక్క ఎవరైనా మీరు చేసేటోళ్ళు ఉన్నారా ఫ్రెండ్స్? ఇట్లనే కామెంట్ చేయండి ఉంటే. మన ఎండు కొబ్బరి అయితే వేగుతున్నది. చూడండి ఫ్రెండ్స్, షిర్కుర్మా చేయడానికి ఏమేమో తంటలు పడుతుంటారు చాలామంది. ముస్లిమ్స్ చేసినట్టు రాదు టేస్ట్ అని అంటారు. నేను చెప్పినట్టు చేయండి, యాజ్ టేస్ట్ వస్తుంది, యాజ్ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మన ఎండు కొబ్బరి అయితే వేగింది. ఇప్పుడు కిస్మిస్ వేయిద్దాం ఫ్రెండ్స్. డ్రై ఫ్రూట్స్ వేయించినంతసేపు స్టవ్ చిన్నగానే పెట్టుకోవాలి, ఎందుకంటే ఎక్కువ మంటల వేయించితే డ్రై ఫ్రూట్స్ కాలిపోతాయి. ఏమంటారు, మాడిపోతాయి. ఓకే, కిస్మిస్ కూడా అయిపోయినాయి. కిస్మిస్ చాలా తొందరగా వేగుతాయి. అదేవిధంగా ఈ మిగతా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కట్ చేయడం, నెయ్యిలో వేయించడమే టైం పడుతుంది. మిగతా ప్రాసెస్ అంతా ఈజీ ఫ్రెండ్స్. చూడండి అన్ని డ్రై ఫ్రూట్స్ని వేయించిన. ఇన్ని వేయించిన ఫ్రెండ్స్. అదే గిన్నె మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఇవి అయితే మన సేమియా ఉన్నాయి కదా, ఈ సేమియాని కూడా ఆ గిన్నెల్ని వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఆల్రెడీ సేమియాలు వేయించే ఉంటాయి మార్కెట్లో దొరికేటి, కానీ ఇలా చేయడం వల్ల కొద్దిగా టేస్ట్ వస్తుంది అన్నమాట షిర్కుర్మా. చూడండి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. నేను గిన్నెల్ని పెట్టి చిన్న చిన్న ముక్కలుగా చేస్తున్నా. చూడండి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా అయిపోయింది. చిన్నగా మంట పెట్టుకొని
అటు ఇటు తిప్పుకోవాలి, మాడిపోకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది. ఇక పక్కకు పాలు కూడా మరుగుతున్నాయి ఫ్రెండ్స్. మూత తీసిన చూడండి, ఆల్రెడీ వేడి చేసి పెట్టుకున్నాయి. స్టవ్ చిన్నగా పెట్టుకుని మరుగుతున్నాయి పాలు. ఇలా పాలు మరుగుతున్నప్పుడే అందులో సరిపడంత పంచదార వేసుకోవాలి. నేను పంచదార వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఆ పాలల్లో పంచదార కరిగిపోయే వరకు కొద్దిగా వేడి చేయాలి, టైం పడుతుంది. తొందరగా కరగాలి అని అంటే మాత్రం మనం ఒక స్పూన్ తీసుకొని దాన్ని కలుపుకోవాలి, పాలను కలుపుకోవాలి. చూడండి, నేను గరిటెతోటి కలుపుతున్న పాలను. ఇలా చాలా వేడిగా ఉన్నాయి పాలు, పొంగుతున్నాయి, మరుగుతున్నాయి. చూడండి పొగలు ఎట్లా వెళ్తున్నాయి. షుగర్ కూడా కరుగుతుంది, కరిగిపోయింది ఆల్మోస్ట్. అలా పాలు మరుగుతున్నప్పుడే ఒక చిన్న గిన్నెలోకి కొన్ని పాలు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఒక 2-3 గరిటెలు తీసుకుంటే సరిపోతుంది. వేరే గిన్నెలో పాలు ఎందుకు తీసుకుంటున్నా అని మీకు డౌట్ రావచ్చు ఫ్రెండ్స్. కొద్దిగా ఇంకా బాగా టేస్ట్ రావడానికి నేను మిల్క్ మేడ్ యాడ్ చేస్తాను అన్నమాట. చూడండి, మినీ ప్యాక్ ఇది మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నా. అది లిక్విడే కాబట్టి పాలల్లో ఈజీగా తొందరగా కరిగిపోతుంది. డైరెక్ట్ గిన్నెలో మాత్రం వేయొద్దు, ఈజీగా కరుగుతుంది కదా అన్నట్టు గిన్నెలో మాత్రం వేసి కలపొద్దు. ఎందుకంటే కిందికి వెళ్ళిపోయి అది గంజు కింద అంటుకొని తొందరగా కరగదన్నమాట. ఇట్లా చిన్న గిన్నెలు అయితే మనం స్పూన్ తోటి ఇట్లా తిప్పితే 2-3 సార్లు ఈజీగానే కరిగిపోతుంది. చూడండి, నేను తిప్పుతున్నా ఇలా. ఓకే ఫ్రెండ్స్, మిల్క్ మేడ్ కూడా కలిసిపోయింది, ఇందులో పాలల్లో కరిగిపోయింది. ఇప్పుడు ఈ పాలను స్టవ్ మీద ఉన్న గిన్నె పాలల్లో కలిపేయాలి. చూసిండ్రా, నేను ఇందులో కలిపిస్తున్నా. మళ్ళీ ఇలా కలిపి తిప్పుకోవాలి, మొత్తం పాలన్నీ కలిసేటప్పుడు తిప్పుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక మనం వేయించి పెట్టుకున్న సేమియాలను ఈ మరుగుతున్న పాలల్లో వేసుకోవాలి. చేతితోటి తీసుకొని కొన్ని వేసుకోవాలి. స్పూన్ తోటి వేస్తే అటు ఇటు స్టవ్ మీద పడతాయి, అంత గలీజ్గా ఉంటుంది, మళ్ళీ కింద పడతాయి. క్లీన్ చేయడం మళ్ళీ మనకే పని ఆడోళ్ళకు. అందుకోసమే ఇలా చేతితోటి కొన్ని తీసి వేసుకోవాలి. ఒకటేసారి ముద్దలు వేయొద్దు. ముద్దలు వేస్తే అంత దగ్గరికి అవుతుంది, ముద్దలు ఎక్కువ అవుతుంది. ఇలా విడివిడిగా వేస్తే బాగుంటుంది, పాలలో కూడా కలిసిపోతాయి అన్నమాట. స్టవ్ చిన్నగా పెట్టుకొని ఈ సేమియా వేయాలి. చూడండి ఫ్రెండ్స్, సేమియా కూడా వేసడం అయిపోయింది మనది. టేస్టీ షీర్కుర్మా అయితే రెడీ. సేమియా వేసిన తర్వాత ఒక 2 నిమిషాల నుంచి స్టవ్ బంద్ చేయాలి. స్టవ్ బంద్ చేసిన తర్వాత మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ దీంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా తక్కువ టైంలో రుచికరమైన టేస్టీకరమైన షీర్కుర్మా రెడీ. నా ఛానల్ గిట్ట మీకు నచ్చినైతే, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఉంటా మరి, బాయ్.